ఈ మధ్యకాలంలో విజయవాడ నగరంలోనూ అదే రకంగా ఇతర చోట్ల చాలా చోట్ల సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఒకవేళ సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత వాటిని డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది. దాని మీద ఏంటంటే ఇవన్నీ చూసి మన కొత్తగా సిపిగా వచ్చిన శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు మొత్తం నగర పోలీసులందరికీ కూడా సైబర్ ఫ్రాడ్స్ మీద ముఖ్యంగా కాలేజెస్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటిలోనూ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో సైబర్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎస్ఆర్ జూనియర్ కాలేజ్కి వచ్చి ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా సైబర్ ఫ్రాడ్స్ ఏ రకంగా జరుగుతున్నాయి, వాటిలో సైబర్ ఫ్రాడ్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అంటే సైబర్ ఫ్రాడ్స్ రకరకాలుగా జరుగుతున్నాయి. దాంట్లో ఒకటి లోన్ యాప్స్ వస్తున్నాయి. దాని మీద ఏంటంటే ముందు ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద అది తీర్చడానికి మళ్ళీ వేరే చోట్ల లోన్ తీసుకోవటం, ఇలాగ అప్పుల బారిన పడిపోయి కొంతమంది సూసైడ్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటివన్నీ జరగకూడదని, అలాగే రకరకాల సెల్ ఫోన్ యూజ్ చేసి సైబర్ ఫ్రాడ్స్ బారిన పడుతున్నారు. అవి కూడా ఏ రకంగా జరగకూడదు ఏంటనేది మన సైబర్ సిఐ శ్రీనివాస్ గారు, అదే రకంగా సైబర్ ఎస్ఐ మూర్తి గారు, మా ఉమామహేశ్వరరావు గారు అందరూ కూడా డీటెయిల్డ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకుని ఎవరు కూడా సైబర్ ఫ్రాడ్స్ బారిన జరగకుండా, ఏ లింకులు వస్తే మనకి మెసేజ్లు వస్తున్నాయి చాలా వరకును, తెలియక చాలామంది ఏంటంటే మెసేజ్ లింకు ఆటోమేటిక్గా ఆన్ చేసేస్తున్నారు. ఆన్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అడగగానే వాళ్ళు డీటెయిల్స్ చెప్పేయడం జరుగుతుంది. దాని మీద ఏంటంటే ఎంతో కొంత డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఈ రకంగా రకరకాల ఫ్రాడ్స్ మీద వాళ్ళకి ఈరోజు సంపూర్ణంగా మన డీటెయిల్డ్గా మన మూర్తి గారు, సైబర్ సిఐ సీను గారు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలంతా ఈ సైబర్ ఫ్రాడ్స్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.